మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. దేవుని బిడలారా, బాగున్నారు కదండి? మీరంతా మీ అందరి ఆత్మీయ క్షేమము నిమిత్తమై, అలాగే శారీరక క్షేమము నిమిత్తమై దేవుని సేవకులుగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీరు ప్రార్థిస్తూ ఉన్నారు. మీ ప్రార్థన సహకారాలే మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాయి. ఈ ఆత్మీయ పోరాటంలో దేవుని ప్రియబిడలముగా మనము దినదినము నేర్చుకునే మాటలు వినువారు మాత్రమై ఉండి మనలను మనము మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించువారుగా ఉండాలి అని ఒక దైవజనునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దిన కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, చిన్నవారు చేసిన పెద్ద పనులు. చిన్నవారు చేసిన పెద్ద పనులు అంటే ఇదేదో సండే స్కూల్ పిల్లలకు మాత్రమే అని అనుకోమాకండి. ఆత్మీయముగా మనము కూడా ప్రభు ఎదుట చిన్నవారమే. మనము తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలును గురించి ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 1వ వచనంలో, మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు అన్నారు. నా ప్రియ ప్రభుల వారు అలనాడు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ పరలోకమందున్న మా తండ్రి అని సంబోధించారు. తండ్రి ఎదుట బిడ్డలెప్పుడూ చిన్నవారే. ఈరోజు మనకు తెలుసు, పిల్లలు పెళ్ళిళ్ళై వారికి పిల్లలు కలిగిన తల్లిదండ్రుల మనస్సులో బిడ్డల స్థానం చిన్నదే. కానీ బైబిల్ గ్రంథంలో వారు చిన్నవారే భౌతికంగా, కానీ గొప్ప పనులు చేశారు. వాళ్ళు చాలా గొప్ప పనులు. మనము వయస్సులో ఎదిగినటువంటి వారము. కానీ ప్రభు ఒక సందర్భంలో మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఒక అద్భుతకరమైన మాట చెప్పాడు. శిష్యుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి ఎవరు మనలో గొప్ప, ఎవరు గొప్ప అన్న వాదన వారికి ప్రారంభమైనప్పుడు ప్రభు ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని వారి మధ్య నిలవబెట్టి, ఈ బిడ్డ వలె తనను తాను తగ్గించుకొని వాడెవడో వాడే గొప్ప అని చెప్పాడు. అంటే తగ్గించుకునే మనసున్న ప్రతి ఒక్కరూ చిన్నవారు లాంటి వాళ్ళే. చూద్దాం చిన్నవారు చేసిన గొప్ప పనులు ఏమిటో లేఖన భాగంలోనికి వెళ్దాం. పాత నిబంధన గ్రంథములో రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము 3వ వచనములో ఉన్న దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2-3 వచనాలు. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదికి పోయి ఉండిరి. వారొచ్చట నుండి, ఆ మాట చూడాలి ప్రియులారా, యొక్క చిన్నదాని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్టు రోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనేను. చాలు. సిరియా రాజు యొక్క సైన్యాధిపతిగా నయమాను అనే ఒక యుద్ధశూరుడున్నాడు. యుద్ధశూరుడు. ఆ లేఖన భాగాన్ని మనము చూస్తున్నప్పుడు మీరు మొదటి వచనం చూస్తే, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను అన్నాడు. బైబిల్ గ్రంథంలో కొన్ని చాలా విలువైన మాటలు ఉన్నాయి. సిరియనులకు విజయము నయమాను ఒక సైన్యాధికారి. అందుకే అక్కడ అతని చేత యెహోవాయే అతనికి జయము కలుగజేసి ఉండెను.
అతని చేత నెబుకద్నేజరుకు జయము కలుగ చేసినది దేవుడే. నెబుకద్నేజరు చేత. బైబిల్ గ్రంథంలో మీరు గమనించండి, ఎవరైనా ఒక అన్యుడు దేవుని ప్రజలను గెలిచాడు, చెరగొన్నాడు అని అంటే దేవుని అనుమతి చొప్పున జరిగినదే. అది ఏదో పాఠము నేర్పించడానికి. ఈరోజు మనం కూడా భారతదేశంలో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని అనుకుంటున్నాం, కానీ వారి చేత వారికి జయమునిచ్చి తన ప్రజలకు కనువిప్పు బుద్ధి జ్ఞానములు కలుగ చేయవాడు దేవుడు అన్న సంగతిని లేఖనాల ఆధారంగా మీరు మర్చిపోమాకండి. భూమి మీదున్న ఏ అధికారమైనా ప్రభు ఇవ్వవలసిందే. అది మనం లేఖన భాగంలో చూస్తాం. ఇక్కడ అలాగ విజయాన్ని పొందుకున్నటువంటి నయమాను చాలా పరాక్రమశాలి అని మనం చూసాం. చిన్నప్పుడైతే మేము సండే స్కూల్లో ఉన్నప్పుడు 88, 89 ఆ ప్రాంతం బాగా గుర్తు నాకు. ఈ నయమాను అనబడే ఒక నాటుకు కూడా మేము వేశాం. ఆ రోజుల్లో నయమానుకున్నటువంటి కుష్టు వ్యాధిని బాగు చేయడానికి ఒక చిన్నదాన్ని ఎలాగ వాడుకున్నాడో సండే స్కూల్లో మేమున్నప్పుడు నాటుకు వేశాం. తర్వాత నేను చాలా కాలం సండే స్కూల్ టీచర్గా ఒక వయసు వచ్చిన తర్వాత ఉన్నాడు. ఎప్పుడు ఈ నయమాను గూర్చినటువంటి నాటుకలు ఎప్పుడు రాలేదు, కానీ ఎంతసేపు మగపిల్లలకు లేదా ఆడపిల్లలకు దేవదూతల వేషాలు వేయడం, లేకపోతే మగపిల్లలను నైటీ వేసి జ్ఞానులుగా పెట్టడం, ఇలాంటివే చూస్తూ వస్తున్నాం. సరేలేండి, సబ్జెక్ట్లోనికి వద్దాం. ఇప్పుడు సిరియనులు గుంపులు గుంపుగా వెళ్ళి ఇశ్రాయేలు దేశం మీద దండెత్తి ఆ దేశాన్ని గెలిచి అక్కడ నుంచి వస్తూ వస్తూ ఒక చిన్నదాన్ని చెరగొని తీసుకొచ్చిరి అని రాయబడి మనం చూసాం. ఆ చిన్నదాన్ని తీసుకొచ్చి నయమాను భార్యకు సేవ చేయడానికి ఒక పని పిల్లగా ఇంట్లో పెట్టారు. ఆమె పని చేస్తూ ఉంది. విజయుడై ఇంటికి వచ్చిన నయమాను ఇంటికి రాగానే తన దేహాన్ని చూసుకొని ఎంత విజయుణ్ణి, ఎంత సైన్యాధికారి అయితే మాత్రం ఏం లాభం, నా కుష్ఠరోగం నన్ను విడిచిపోలేదు అన్న ఒక బాధ తనలో ఉన్న ఆ బాధను తను ఎప్పటికప్పుడు తన భార్యతో వ్యక్తం చేసేటప్పుడు బహుశా చిన్నది వినిందో ఏమో తెలియదు, కానీ ఈ చిన్నది తన పాస్టర్ గారు అయినటువంటి లేదా దేవుని దాసుడైనటువంటి ఎలీషాను గూర్చిన సంగతి అమ్మగారికి చెప్పింది. అమ్మా, నా యజమానుడున్నాడు చూడండి, నిత్యము ఈ యొక్క వ్యాధిని బట్టి చాలా కలత చెందుతూ ఉన్నాడు కదా, ఇతను కనుక నా యజమానుడైనటువంటి లేదా మా పాస్టర్ గారు అయినటువంటి ఎలీషా గారి దగ్గరికి వెళ్తే తప్పకుండా ఈ వ్యాధి బాగవుతుంది, ఎన్నిటినో బాగు చేశాడు మా పాస్టర్ గారు అని అమ్మగారికి చెప్పింది. ఈ అమ్మగారు కుటుంబ యజమానుడైన నయమానుకు చెప్పాడు. అతను వెళ్ళి సిరియా రాజుకు చెప్పాడు. సిరియా రాజు వెళ్ళి షోమ్రోనులో ఉన్న ఇశ్రాయేల్ రాజుకు ఉత్తరం పంపాడు. షోమ్రోన్ రాజు వస్త్రాలు చించుకున్నాడు. చంపుటకు బతికించుటకు నేను దేవున్నా, చూడు చూడు యుద్ధం కోసం సాకు ఎలాగ వెతుకుతున్నాడో ఈ సిరియా రాజు అని అన్నాడు. ఆ వార్త అటు వెళ్ళి ఇటు వెళ్ళి పాస్టర్ గారి చెంతకు చేరింది. ఆయన అన్నాడు, నువ్వెందుకు అంత గాబరా పడతావు, వాడిని ఎవరో నా దగ్గరికి రమ్మను, నేను బాగు చేస్తా అన్నాడు. అతను రావడం, అతని ముఖం కూడా ఎలీషా ప్రవక్త చూల. నయమాను వచ్చి ఆ వాకిలి దగ్గర నిలబడగానే గెహజీ వచ్చి, అయ్యా నయమాను వచ్చాడంటే, పోయా వాని వెళ్ళమని ఆ యొర్దాను నదిలో 7 మార్లు మునగమని చెప్పు అని అన్నాడు. ఈయన అలిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ రథసారథి మాత్రం అన్నాడు, అయ్యా ఇంతకన్నా ఏదైనా పెద్ద పని ఆ ప్రవక్త చెప్తే మనం వినకుందుమా, చేసిందాం కదా, దానికన్నా నీటిలో మునిగి శుద్ధుడవు కమ్ము అనే మాట చాలా మంచిది కదా, ఆ పని చేద్దామా అని అడిగాడు. అతని మాటను విని ఇతను 1, 2, 3, 4 అని లెక్కపెట్టి 7 మారులు మునిగి పసిపిల్లవాని దేహం వలె శుద్ధుడయ్యాడు. అంతవరకే మనం ఉందాం.
ఇంకా ఆస్తి తీసుకోలేదు, గెహజీ ఇవన్నీ వద్దు. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి ఒక చిన్న విషయం ఏంటంటే, చిన్నదే కానీ అధికారుల ఎదుట దేవుని గొప్పతనాన్ని చాటి చెప్పింది. ఈరోజు మన చుట్టూ చాలామంది పాపం అనే వ్యాధితో ఉన్నారు. అందులో మనకు తెలిసిన వారు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, మనతో మాట్లాడే ఇరుగు పొరుగు వారు ఉన్నారు. మన దగ్గరకు వచ్చి మా పరిస్థితి ఇది, మా భర్త ఇలాంటి వాడు, నా పిల్లలు ఇలాంటి వాళ్ళు అని చెప్పుకునే సమాజంలో చాలామంది ఉన్నారు. అయితే వారికి నీ ప్రభు అయిన యేసు గురించి నువ్వు సాక్ష్యం ఇస్తున్నావా? సాక్ష్యం ఇవ్వాలి అని అంటే నువ్వు సాక్షిగా బ్రతికినప్పుడే ఇవ్వగలవు. చిన్నదే గొప్ప పని చేసింది, అధికారులను సైతం కదిలించింది. చూడండి, ఆ చిన్నదాని మాట విన్న నయమాను సిరియనుల రాజు ఎంతమంది స్పందించారు. నేను ఒక్క మాట అంటాను ప్రియులారా, ఉద్దేశము మంచిదైతే నువ్వు చేసే చిన్న పని అయినా సరే గొప్ప కార్యాలు జరిగిస్తుంది. ఈరోజు నేను మాట్లాడుతున్నాను ఒక దేవుని సేవకుడిగా. ఇన్నేళ్ళ మన జీవితంలో ఎప్పుడైనా ఒక చిన్న సాక్ష్యం, ప్రభు చేసిన గొప్ప మేలు గురించి ఒక చిన్న మాట చెప్పగలిగామా? ఆలోచన చేయండి. ఎన్ని మేలు పొందుకున్నాం మనం. అన్యుల ఎదుట క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి భయపడతాం. తప్పు కదండి. నీవు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటావు చాలా చోట్ల. ఎంత వివేకం. చిన్నది అధికారుల ఎదుట తన దేవుని గొప్పతనాన్ని చాటి చెప్పింది. అందుకే చిన్నవారే కానీ గొప్ప పని చేశారు. నయమాని చిన్నదాని పేరు కూడా రాయబడలేదండి, కానీ ఆ చిన్నది చేసిన గొప్ప పని గొప్ప దేవుణ్ణి గణపరచడానికి కారణమైంది. తర్వాత మీరు చూస్తే ఆ నయమాను 15వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. నయమాన్ చెప్తాడండి, ఇశ్రాయేలు దేవుడు తప్ప దేవుడు లేడు అని చెప్పగలిగాడు. ఎవరు ఈ దేవుని ఒప్పుకోవడానికి కారణం? ఆ చిన్నది చేసిన గొప్ప పని. రెండవ చిన్నది చేసిన గొప్ప పని మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనము చూద్దామా? అతడు తల వాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుచుండెను. చాలు, ఆలకించుటకు అక్కడికి వచ్చాను. ఏం జరిగింది ఇక్కడ? రాజైన హేరోదు కాలంలో యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించారు. అది యూదులకు బాగా ఇష్టమైందని పేతురును కూడా పట్టుకొని వెళ్ళి చెరసాల్లో పెట్టారు. అక్కడ పేతురు చుట్టూ 14 మంది సైనికులు ఉన్నారు. అంటే పేతురు గారు ఒక పాస్టర్ గారు, వాక్యము చెప్పే పాస్టర్ గారు జైల్లో ఉన్నాడు. అయ్యా, స్వార్థ ప్రకటించకూడదు అనేటటువంటి ఒక నియమాన్ని బట్టి, ప్రకటించకుండా మేము బ్రతకలేమని చెప్పిన మాటను బట్టి పేతురుని తీసుకుని వెళ్ళి చెరసాలలో పెట్టారు. బాగా వినాలి సుమా. పేతురు చెరసాలలో ఉండగా, మీరు తర్వాత చదివితే 5-6 వచనంలో రాయబడింది, సంఘము అత్యాసక్తితో హోల్ నైట్ ప్రేయర్లో ఉన్నారు. సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఉన్నారు. ఏమండి, ఇప్పుడు సంఘాల్లో సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఉన్నాయి. మేమున్న స్థానిక సంఘములో కూడా ప్రతి నెల 2వ శుక్రవారము రాత్రి కొంత సమయాన్ని ప్రార్థన చేయడానికి 12 గంటల వరకు, పూర్తి రాత్రి కాదు, అది మరొక రోజు అవుతుంది కదా 12 తర్వాత, కాబట్టి 12 వరకు మేము ప్రార్థనలో దేవుని సన్నిధానంలో మా దృష్టిలో ఉన్నటువంటి విజ్ఞాపనలు, దేవుని బిడ్డలు చెప్పే విజ్ఞాపనలు చేస్తాం. మేము 100 మంది సంఘ సభ్యులు, 100 మంది ఉన్నారు
అంత సంఘ సభ్యులు, పిల్లలు, పెద్దలు అందరూ. హోల్ నైట్ ప్రేయర్కి వచ్చేవాళ్ళు 25-30 మందే. దిగజారిపోయిందండి సమాజం. రాత్రి సినిమా పెడితే తెల్లవారులు వచ్చి కూర్చుంటారు సమాజం, సంఘం. నాటకాలంటేనో, డ్యాన్సులంటేనో, కథలంటేనో ఉన్న ఇంట్రెస్ట్ ప్రార్థించడానికి లేదు. ఈరోజు సమాజంలో దేవుని సేవకుల మీద దాడులు, ప్రమాదాలు, ఆటంకాలు, అభ్యంతరాలు ఎన్నో జరుగుతున్న దినాల్లో సంఘానికి బాధ్యత లేదు. ఎక్కడ కూడా అన్ని చోట్ల అదే పరిస్థితి. హోల్ నైట్ ప్రేయర్ అంటే పలచగా ఉంటారు. పోనీ వీళ్ళేమైనా 9కి ఇంట్లో పడుకొని నిద్రపోతారా? 11 వరకు మేలుకుంటారు, సినిమాలో, సీరియల్లో, ఫోన్లో చూసుకుంటూ. అదేదో దేవుని ఎదుట ప్రార్థన చేయొచ్చు కదా, చేయరు. సంఘం అంతా పేతురు కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని దూత వెళ్ళి ఆ 14 మంది దగ్గర ఉన్నటువంటి సైనికులు ఉన్నటువంటి ఆ మధ్యలో పేతురును తట్టి లేపి చెరసాల తలుపులు తెరచి పేతురును చక్కగా బయటికి పిలుచుకొని వస్తున్నాడు దేవుని దూత. పేతురు కళ అనుకున్నాడు ఫస్ట్. మొత్తం పైన బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత కళ కాదు అని తెలుసుకున్నాడు. తన సంఘం ఈ రాత్రి ఎక్కడైతే కూడుకుంటుందని తెలుసో, ఏ ఇంట కూడుకుంటుందని తెలుసో, అక్కడికి వచ్చి తలుపు తడుతున్నాడు. పేతురు తలుపు తడుతున్నాడు. ఈ తలుపు తీయడానికి వెళ్ళిన చిన్నది, రోదే అనబడే చిన్నది తీయక ముందుగా శబ్దం వినింది. ఎందుకు వచ్చింది అమ్మాయి ఆ ఇంటికి? సేవకుల కొరకు ప్రార్థించడానికి వచ్చింది. ఎంత గొప్ప భాగ్యం అండి. అమ్మా, మీ అందరికీ ఒక దేవుని సేవకుడిగా 2 చేతులెత్తి మొక్కుతున్నాను. ఈ దీన సేవకుని కొరకు మీ పిల్లల నోటు కూడా ప్రార్థించమని చెప్పండి. సేవకుల కొరకు ప్రార్థించే గుంపులో ఉంది చిన్నది. నన్ను అంటాను, ఆ అమ్మాయి వెళ్ళి లోపల వాళ్ళకి చెప్పింది, పాస్టర్ గారు వచ్చారు, తలుపు తడుతున్నారు అని చెప్పింది. వీళ్ళు ఏమన్నారు? నోర్ముయ్, ఎవరో దూతో లేకపోతే కలవగన్నాను నిద్రపోయి. అంటే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారే కానీ వీళ్ళకి విశ్వాసం లేదు. కానీ ఈ చిన్నది ప్రార్థనకు వచ్చింది. మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడన్న పరిపూర్ణమైన విశ్వాసంతో ఉంది. కాబట్టే తలుపు శబ్దము కాగానే చిన్నది పరిగెత్తుకుని తలుపు దగ్గరికి వెళ్ళింది. చిన్నదే గొప్ప ప్రార్థనా పరురాలు. దేవుని బిడలారా, ఈరోజు పిల్లలకు అన్నం తినకపోయినప్పుడు, పుట్టినప్పటి నుంచి ఒకప్పుడు జోల్లో అంటే ఊయలలో వేస్తే అమ్మ పాట పాడితే ఊగేవాళ్ళు. ఇప్పుడు అమ్మ పాట పాడడంలా, నాన్న పాట పాడడంలా ఎవరు పాడుతున్నారు? సెల్ ఫోన్ పాటలు పెట్టుకున్నారు. అందుకే తల్లి స్వరము, తండ్రి స్వరము గుర్తించే స్థాయిలో లేరు పిల్లలు. రెండోది, వాళ్ళ అన్నం తినాలంటే కూడా ఫోన్ ఉండాలి. పిల్లల జ్ఞానాన్ని హరించి వేస్తుంది. ఆలోచన చేయండి, పిల్లలకు ప్రార్థనే రాదు. నేను ఈరోజు చాలామందిని చూస్తున్నాను, తల్లిదండ్రులు తమ వెంట పిల్లలను తీసుకొచ్చి చర్చికి వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళకు తారాదు తూరాదు, ప్రార్థన లేదు. ఇన్ని బుక్కులు ఫస్ట్ క్లాస్కి చదువుతారు, ఫస్ట్ క్లాస్కే ఇన్ని బుక్కులు రాస్తారు, అక్షరాలు రుద్దిస్తారు తల్లిదండ్రుల దగ్గరుండి. బైబిల్లో ఒక్క పలుకు రాదు, ప్రార్థన రాదు. ఎంత దౌర్భాగ్యం అండి ఇది. ఈ అమ్మాయి చిన్నదే కానీ సేవకుల కొరకు ప్రార్థించేటటువంటి ప్రార్థనా యోధురాలు. నేను ఈ మాట చదివేటప్పుడు నా మనసు చాలా సంతోషించింది. ప్రియులారా, మన పిల్లలందరూ కూడా సేవకుల కొరకు, సంఘము కొరకు, దేవుని ప్రజల కొరకు ప్రార్థించేవారు. నశించిపోయే ఆత్మల గురించి, మత ఛాందస్వాదుల గురించి ప్రార్థించే బిడ్డలైతే దేవుడు కార్యం చేయడా? తప్పక చేస్తాడు. కానీ మన పిల్లలకు ప్రార్థన మనము నేర్పాలి అంటే ముందు తల్లిదండ్రులుగా మనకు వచ్చి ఉండాలి. మనకే రాదు ప్రార్థన, వాళ్ళకేం నేర్పిస్తారు? చిన్నదే
చిన్నదే, కానీ సేవకుల కొరకు ప్రార్థించింది. మూడో వ్యక్తిని కూడా మీకు చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదామా? సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని, వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యాభ్యము నుండి విద్యాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. బాలుడు అంటే చిన్నవాడు. దావీదును గురించి రాయబడినటువంటి సంగతి ఇది. మన క్రైస్తవ లోకానికి పరిచయమే. 40 రోజు అయిందండి ఏలా లోయలో యుద్ధానికి వెళ్ళిన సౌలు సైన్యం అక్కడే ఉండిపోయింది. ఎందుకు? గొల్యాతు ఎత్తు బలాన్ని చూసి. దావీదు అన్నలకు అన్నం తీసుకొచ్చాడు. దావీదు అన్నల కోసమో సౌలు కోసమో యుద్ధం చేయలా. చిన్నవాడే కానీ తన దేవుని దూషిస్తుంటే తట్టుకోలేకపోయాడు. దావీదన్న మాట మీరు చూడండి. సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు జీవము గల దేవుని దూషించుటకు వాడు ఎంతటి వాడు? నేను జీవము గల దేవుడైన యెహోవా పేరట వాడిని ఎదుర్కొంటానన్నాడు. ఆ చిన్నవాడికి తన దేవుని తూలనాడడం ఇష్టం లేదు. తన దేవుని తూలనాడడానికి ఇష్టపడినందుకు తన ప్రజలకు విజయము తేవడానికి కీలక పాత్ర పోషించాడు. ఈరోజు ప్రభునందు ప్రియమైనటువంటి వారు, మన దేవుని గురించి ఎన్నో మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను యుద్ధం చేయమని అనట్లేదు. రోదే అనే చిన్నదాని వలె ప్రార్థన ఎందుకు చేయకూడదు? మనం పోరాడవద్దు, పోట్లాడవద్దు, యుద్ధం చేయొద్దు, ప్రార్థన చేద్దాం. యుద్ధము యెహోవాదే అన్నాడు దావీదు. నువ్వు ప్రార్థన చేస్తే యుద్ధము చేయగలిగిన వాడు, విజయాన్ని ఇవ్వగలిగిన వాడు ప్రభువే. చిన్నవాడే కానీ గొప్ప ప్రార్థనాపరుడుగా ఉంటూ ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూద్దామా? ఇక్కడున్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, ఆయన శిష్యులలో సీమోను పేతురుడు సహోదరుడైన ఆంద్రేయ. యేసుప్రభుల వారు ప్రసంగిస్తున్నారు. 5,000 మంది పురుషులే ఉన్నారు. ఇంకా స్త్రీలు పిల్లల సంగతి ఎంత? ఏ మీటింగ్కైనా వచ్చేది స్త్రీలు పిల్లలే ఎక్కువ, పురుషులు తక్కువ. వీరందరికీ మీరే ఆహారం పెట్టండి అంటాడు ప్రభువు. అది మనకు తెలిసిన విషయాలు. కొనాలనుకున్నారు వీళ్ళు, కాదు మీరే పెట్టండి అన్నాడు ప్రభువు. ఆంద్రేయ వెళ్ళి, అంటే పేతురు యొక్క తమ్ముడు సహోదరుడు అని రాయబడింది. ఆంద్రేయ వెళ్ళి ఈ చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, కానీ ఇంతమందికి ఎలాగ సరిపోతాయి? యేసుప్రభుల వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించి 12 గంపలు మిగిలాయన్న విషయం మనకు తెలిసిందే. కానీ చిన్నవాడే కానీ ఆకలి తీర్చుటలో పాలివాడయ్యాడు. త్యాగ గుణము గలవాడు అని చెప్తాను నేను. త్యాగ గుణం గలవాడు. మీకు ఒక మాట చెప్తాను ప్రియులారా, ఇదీన సేవకుడు ఈ టీవీ పరిచర్య ప్రారంభించినప్పుడు 2020 సంవత్సరం కరోనా. ఆ కరోనా టైంలో మీరు నమ్మండి ప్రియులారా, నిజమే చెప్తున్నాను దేవుని ఎదుట, ప్రారంభించిన కొద్ది దినాలకే కరోనా వచ్చింది. ఇంకా వాక్యాన్ని ప్రకటించలేము అనుకున్నాం. ఈ ఛానల్ ఆయన మంచి మనసుతో ఎంత ఉంటే అంత ఇద్దురులే అన్నా, ఇది మంచి టైము, వాక్యం చెప్పండి అని అన్నాడు. ఎంత ఉంటే అన్నప్పుడు కొంతనే ఇవ్వాలి కదా, పనివాడు జీతమునకు పాత్రుడు అన్నారు. వాళ్ళేమో డబ్బులు కట్టాల్సిందే కదా, మరి మేము కూడా కొంతనే ఇవ్వాలి కదా. ఆ టైంలో సంఘపు బిడ్డలండి, కొంతమంది చిన్న పిల్లలు ఉండీలల్లో వేసుకున్నటువంటి డబ్బులు, చిన్న చిన్న కానుకలు 500, 6,000, 1000, 1200 అలాంటివి తెచ్చి మాకు ఇచ్చారు. నేను అంటానండి, ఇది చిన్న కానుక అని ఇచ్చిన తల్లులు, తండ్రులు, సహోదరులు చాలామంది ఉన్నారు ఈ పరిచర్యలో. కానీ దేవుని వాక్యం వింటూ కూడా కనీసం ప్రతిస్పందన కూడా లేకోకుండా ఉన్న వాళ్ళు చాలామంది లేరా? ఆకలి తీరడానికి చిన్నవాడు తన ఆకలిని చంపుకొని ఇస్తే
నువ్వు ఎంత ఖర్చు చేస్తుంటావు నెలంతటిలో, సంవత్సరంలో, వ్యర్థంగా, ఉపయోగకరంగా వ్యర్థంగా. ఒక కడుపు నొప్పో కాలు నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్తే నెల ట్యాబ్లెట్ రాస్తాడు ఆయన. 3 రోజులకు తగ్గితే 27 రోజులు మాత్రలో, లేదా 10 రోజులు ట్యాబ్లెట్లు రాసింటే 3 రోజులు ట్యాబ్లెట్లు మింగి 7 రోజులు గూడుకేసి పాడు చేయలే. అవి మింగావు మళ్ళా, అదంతా వ్యర్థమే కదా. 200, 300, 500. ఏ రోజైనా కొన్ని ఆత్మలనైనా రక్షించాలి, ఇది నా బాధ్యత అని ఎందుకు అనుకోలేదు? మీకన్నా ఆ చిన్నవాడు చాలా గొప్పేమో, తప్పుగా అనుకోమాకండి. ఈవిని అపేక్షించైతే చెప్పుటలేదు, కానీ ఫిలిప్పీ 4:19 ప్రకారముగా మీ లెక్కకు విస్తార ఫలము రావాలని మాత్రము చెబుచున్నాను. దేవుని బిడ్డలారా, మనస్సు ఉండాలండి, డబ్బు కాదు ముఖ్యం. దేవుడు మిమ్మల్ని కోరుతున్నాను కానీ మీ ధనాన్ని కాదన్నాడు. ముందు మనకు ఇచ్చే మనసు ఉండాలి, కానీ అది చిన్నదా పెద్దదా తర్వాత విషయం. చిన్నవాడే కానీ అన్ని తీసుకొచ్చి ఆంద్రేయ చేతిలో పెడితే, యేసు ప్రభు చేతిలోకి వస్తే ఆ చిన్నది విరిచి వడ్డించగా 5,000 మంది తినగా 12 గంపలు మిగిలాయి. నీ దగ్గర ఉన్న చిన్నదైనా ప్రభు కొరకై నువ్వు వెచ్చించగలిగితే నీ ఇంటికి 12 గంపల వలె నువ్వు మోసుకు వెళ్ళాల్సింది మోసుకెళ్తావు. ఇంకా చాలా ఉన్నాయి, 4 విషయాలు చెప్పాను మీకు. ఒకటి, సిరియా వారు పట్టుకొచ్చినటువంటి షోమ్రోనులో ఉన్నటువంటి ఇశ్రాయేలుడు చిన్నది యేసును లేదా తండ్రి అయిన దేవుని గురించి, పాస్టర్ గారి గురించి సాక్ష్యం ఇచ్చి, చివరికి నయమాను ఈ ఇశ్రాయేలు దేవుడే దేవుడు, ఈయన తప్ప భూలోకంలో దేవుడే లేడని ఒప్పుకునేటట్టుగా చేసింది. రెండవ చిన్నది సేవకుల కొరకు ప్రార్థించడానికి మందిరంలో కూడుకుంది, స్వరాన్ని గుర్తుపెట్టి సంఘానికి చెప్పింది. మూడవ చిన్నవాడే కానీ తన దేవుని కొరకు పోరాడి విజయాన్ని తీసుకొచ్చాడు దావీదు. నాలుగవది చిన్నవాడే కానీ 5 రొట్టెలు ప్రభువు చేతిలో పెట్టి అనేక మంది ఆకలి తీర్చాడు. ఈరోజు చాలామంది నశించిపోతున్నారు. సువార్త ప్రకటించాలనే ఆకలి నీకుంటే మాతో చేయి కలపండి, ప్రభు రాజ్యాన్ని విస్తరింపచేద్దాం. తలలు వంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన దేవా, మహాగణుడవైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. చిన్నవారు చేసిన గొప్ప పనులేంటో మీ లేఖనములో నుంచి కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మేము ఎంతో ఎదిగామనుకుంటున్నాం, ఎంతో గొప్ప స్థితిలోనికి వచ్చామనుకుంటున్నాం. కానీ మీ కొరకై ఏ చిన్న కార్యము చేయకపోతే మీరు లెక్క అడిగినప్పుడు మేము తల వంచుకునే పరిస్థితి వస్తుందేమో. జాగ్రత్త వహించి నేడు అనే సమయం ఉండగానే మీ కొరకై మేము ఏమి చేయగలమో అటు కార్యముల కొరకు శ్రద్ధ వహించడానికి కృపనివ్వండి. ఇదేనా సేవకుడు చేస్తున్న ఈ చిన్న పనిని ఇంతవరకు నడిపిస్తున్న దేవా, ఇక ముందు కూడా మీరే ఆరోగ్యము, ఆయుష్ను, ఆర్థిక వనరులు ఇచ్చి ఈ పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.